దేశవ్యాప్తంగా ఎక్కడ అయినా సరే అగ్రకులాల ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వేల ఏళ్ల కింద పడిన పన్నాగమే ఇవాళ హిందూజం పేరు మీద బీసీ బిడ్డలు మేల్కోండి. కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు పెడితే ఎందుకేలే? డైవర్షన్ పాలిటిక్స్ మీద మీరేమంటారు? బీజేపీ మళ్ళీ తెలంగాణలో ఫామ్ అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వారు అంటున్నారు. సుడిగాలి సృష్టించాలి మనం బీసీలం. డైవర్షన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడున్న మోడీ 3 సార్లు ప్రధానమంత్రి కావడం అదే కారణం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చెప్పండి, కులగణన ఎప్పుడు చేస్తున్నారు? కాంగ్రెస్ కుల మతం అనే ఈ దేవాలయాల పేరుతో శాసనసభలో 43 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఒక్కసారి అధికారం వచ్చిందనుకో 500 ఏళ్ళ దాకా పీకడు. వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఎక్కడ అయినా సరే అగ్రకులాల ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బీసీ ఇష్యూ అనేది ముందుకు వచ్చింది. బీసీలంతా కూడా ఒక త్రాటిపైకి వచ్చి రాజ్యం కోసం కొట్లాడుతున్నారు. మరి ఈ రాజ్యం కోసం కొట్లాడుతున్నారు కదా, ఈ ఇష్యూని పక్కదారి పట్టించేందుకు ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చేస్తున్నారా అటువంటివి ఏమైనా? ఈ అంశాల మీద మాట్లాడుకోవడానికి మనతో పాటు వల్ల క్యూన్యూస్కి విచ్చేసిరు పంజాల జైన్ గౌడ్, అట్లాగే కాంగ్రెస్ నేత కిషన్ నాయక్. వీళ్ళతో పాటు మనం ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నమస్తే అండి. నమస్తే జైన్ గౌడ్. నమస్తే అండి. కిషన్ నాయక్ గారు, చెప్పండి, అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్, దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా 100కి 100 వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు డైవర్షన్ చేస్తారంటే, యేసుక్రీస్తు పుట్టక ముందుకు ఆర్యులు భారతదేశంకి వచ్చినప్పుడు రామాయణం ఏంది, మహాభారతం ఏంది, భారతదేశంలో ఉన్న హిందువులను మా కనుసల్లలో నడుపుకోవాలని చెప్పేసి ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల కింద పడిన పన్నాగమే ఇవాళ హిందూజం పేరు మీద కృష్ణుడు గొప్పనా, రాముడు గొప్పనా, రామాయణం గొప్పనా, కృష్ణుడు గొప్పనా అని చెప్పేసి ఈ ఆర్యులు 6000 ఏళ్ళ కింద వచ్చినప్పుడు సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని అరే రాముని చరిత్ర బాగుంది భయని ఒకళ్ళు చేసుకుర్రు కృష్ణ అని, అక్కడికి రాముని చరిత్రనే బాగుంటుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే రాముని జనంలో తీసుకొచ్చినారు. దాదాపు 70-80 ఏళ్ళ నుంచి తీసుకొచ్చి ఇవాళ రామ భక్తులం అని మనం అందరం హిందువులమే, కానీ అది మెల్లగా 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 విశ్వ హిందూ పరిషత్ ఏం చేసిరంటే ఒక రాముని సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు ఒక 20, ఇప్పుడున్న మోడీ 3 సార్లు ప్రధానమంత్రి కావడం అదే కారణం, రాముని విగ్రహం పెట్టి గుడి కట్టియడం అదే కారణం. ఇక్కడ హిందువులు అనేటోళ్ళు భారతదేశంలో అవన్నీ ఇప్పుడు మా కవిత వచ్చి బతుకమ్మ పెట్టాడు, నేనే బతుకమ్మ అన్నట్టు మా అందరికి రాముడు దేవుడే, మా అందరికి వెంకటేశ్వరుడు దేవుడే. వీళ్ళు దాని రాజకీయంగా ఓటు బ్యాంక్ కోసం మలుపుకోవడానికి ఒక ఛాన్స్ ఏమొచ్చింది, తెలంగాణలో బీసీ మూవ్మెంట్ వచ్చింది. 42% రిజర్వేషన్ అంటుర్రు. 3 నెలలు 4 నెలలు అని ఇలా ఏం చేయాలి, లోపల ఒక ఇష్యూకి డైవర్షన్ చేయాలి, వేరే ఇష్యూ కావాలి, రకరకాల ఇష్యూలు క్రియేట్ చేస్తారు వాళ్ళు ఫలానా వాళ్ళు. ఏమో అక్కడ పోయి రిసిపెట్టేసి అండ్ల పడిపోయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. బీసీలకు కూడా చెప్తున్నా, మీరు రాజకీయం అనేది దేవుళ్ళతో కాదు, ఇది ప్రజలు ఓటర్స్ బహుజన దగ్గర ఊరు తప్ప ఇక్కడ గొర్రు ఇక్కడ మన పనిష్ పెట్టి ఎక్కడో పోయినట్టు చేస్తారు వాళ్ళు. వాళ్ళ లడ్డు కానీ వాళ్ళది ఏం కానీ మనం చూద్దాం. ఎవడు క్రియేట్ చేస్తుండు, ఇది ఎప్పటి లడ్డు, ఏం లడ్డు మనకు వాస్తవం లేదు అన్న చెప్పేసి అయిపోయింది. ఈ మన పనిష్ పెట్టి ఆ చెక్కలు ఒకరి బీసీల కోసం ఇండియాలో ఎక్కడో అక్కడ తెలంగాణ కానీ, ఆంధ్రలో కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మహారాష్ట్రలో కానీ బీసీలారా మీరంతా
డైవర్ట్ కావద్దు. ఉమ్, ఉమ్, అసెంబ్లీలో ఒక తెలంగాణలో 119 అంటే 70 గది కావాలయ్యా మాకు, ఉమ్, డైవర్స్ కావద్దని చెప్పేసి ఉమ్, తెలంగాణ కానీ భారతీయులకు కానీ చెప్తున్న దేవుడు ఎక్కడ పోడు, ఉమ్. మనందరి దేవుడే. అంటే పక్కదారి పోవద్దు అంటారు. పోవద్దు, ఉమ్, ఒక గంట కాదు, ఒక నిమిషం టైం ఇవ్వద్దు. ఉమ్, మన ప్రజలు దేవుళ్ళు నాయన, ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు. కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు పెడితే ఎందుకేలే? ఉమ్, యాదగిరి గుట్టని గెలిపించిందా వాళ్ళని ఎమ్మెల్యేను? ఉమ్. మున్సిపల్ చైర్మన్ గెలిచిండా? అరే అందరు తెలుసు ఇవన్నీ అంటే ఇప్పుడు కథలు మీ ఉద్దేశం చేస్తుండ్రు. ఏంది? బీసీ ఇష్యూ వచ్చింది కాబట్టి, బీసీలు కొట్లాడుతారు కాబట్టి రాజ్యం కోసం అగ్రకులాల ఉన్నవారు డైవర్షన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? 200% చేసి తీర్తరాలు. ఉమ్, అందుకే మన బీసీ నాయకులకు ఏం చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఏం చెప్తున్నా అంటే అనుభవంతో, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా? డైవర్షన్ అంటే ఒక బీసీలు ఇక బీసీ 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 అనే ఇప్పుడు తెలంగాణలో ఏమొచ్చింది తెలుసా? ఉమ్, 2 ఛాన్సులు ఉన్నాయి. బీజేపీ వాళ్ళను ఉమ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి బీసీ ముఖ్యమంత్రిని చేసినా కానీ ఎందుకు పట్టించుకోలేదంటే, ఒక బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు తీసి పక్కకు పెట్టి ఉమ్, కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టి ఉమ్, ఇలా బీసీని ముఖ్యమంత్రి చేస్తాడే ఓడని నమ్ముతాడా? ఉమ్, నమ్మకనే నరేంద్ర మోడీకి టాటా బై బై చెప్పారు. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితులు ఏముందంటే, ఇక బీసీలకు వచ్చుతుందిరా, ఉమ్, ఇక బీసీ నాయకులు అందరూ అక్కడ ఇక్కడ ఒకటైతుర్రా. ఉమ్, బీసీ ముఖ్యమంత్రి అన్నా నరేంద్ర మోడీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను బీసీ నాయకులు కూడా చెప్తున్నా, మన కాన్సెప్ట్ బీసీ ముఖ్యమంత్రి. 100 మందిని సెలక్షన్ చేసుకోర్రి. ఉమ్, ఈ మల్లన్న ఒక ప్లాట్ఫారం తయారు చేసింది తెలుసా? 100 మందిని వారానికి 2 3 4 పిలిచి అందరు కూర్చుంటే పెట్టి, ఇక నువ్వు రౌండ్ టేబుల్ పెట్టుకో, ఉమ్, వారానికో రౌండ్ టేబుల్ పెట్టు, 10 రోజులకో రౌండ్ టేబుల్ పెట్టు. ఈ 100 మందిని మెల్లగా 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 మెల్లమెల్ల ఎట్లా వస్తుంది తుఫాన్ గాలి, సుడిగాలి. సుడిగాలికి బస్సులు ఎట్లా కొట్టుకుపోతున్నాయి, ఉమ్, సుడిగాలికి బస్సులు, ఇండ్లు, చెట్లు, ఉమ్. అవి పాతకపోయిన ఇప్పుడు చెట్లు. బీసీ బిడ్డలను అలర్ట్ చేస్తున్నారు మీరు. సుడిగాలి ఉమ్, ఏమంటారు, అమెరికాలో అక్కడ ఇక్కడ చెట్లు ఎట్లా కొట్టున్నారు సుడిగాలికి. ఉమ్. బీసీ సుడిగాలి అట్లా ఈ పాతకపోయిన మరి చెట్లు, ఓసీలు, ఉమ్, బిల్డింగ్లు కట్టుకో అంటే వాళ్ళు ఒక బిల్డింగ్ల లాంటి వాళ్ళు, పాతకపోయిన మరి చెట్ల లాంటి వాళ్ళు. ఆ ఓసీలు ఆ సుడిగాలి తిరిగితే కొట్టుకపోతారు. ఉమ్, ఇది స్టైల్. ఉమ్. అంటే ఇప్పుడు బీసీలు కొట్లాడుతారు కాబట్టి ఈ ఇష్యూని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఆ మాయకంలో పడొద్దు, బీసీలారా బీసీ బిడ్డలు మేల్కోండి, ఎస్ అంతేనా? అంతే. ఉమ్, ఇట్లా సుడిగాలి సృష్టించాలి మనం బీసీలం. ఉమ్, ఆ సుడిగాలిలా పాతకపోయినటువంటి మహావృక్షాలు అనేటువంటి ఓసీలు ఉమ్, ఇట్లా కాగితాలు లెక్క లేచిపోవాలి. ఉమ్, ఆఫ్ అని ఎట్లా పోతున్నాయి చూస్తున్నాం కదా. అవి ఏమంటారు, ఈ టొరంటోలన్నా ఇప్పుడు అమెరికాలో అక్కడక్కడ వస్తున్నా చూసినావా, ఉమ్, టీవీలలో చూస్తున్నా నేను. ఉమ్. అట్లా లేచిపోవాలి. అందుకే లడ్డు పంచాది కానీ, హిందూయిజం పంచాది కానీ ఉమ్, పోకూరి నాయనా, పోకూరి దయచేసి. ఉమ్. అధిక శాతం అగ్రకులాల వారు ఏమన్నట్టు కదా, అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలలో చివరికి మీడియా వ్యవస్థలలో కూడా ఉన్నారా? అయ్యా ఇవాళ మా మల్లన్న ఉమ్, అగ్రకులమా? ఉమ్, ఇవాళ నడుతలేడు. ఉమ్, కేసీఆర్ గారి పాతాలో ఒక దొక్కలే, ఉమ్, ఎమ్మెల్సీ గెలిచిరాలే, ఉమ్, జైలు పోలే. ఉమ్, జైలు అంటే అత్తగారిల్లు నాకు అన్నాడు. ఉమ్, పోయిండా? ఉమ్, అరే ఒక గేమ్ ఆడతారబ్బా, ఉమ్, భయపడకుంటూ వస్తేనే ఎమ్మెల్సీ అయిందా. ఉమ్, రేపు పొద్దుగాల అందరూ కూడా ఇట్లా ఉమ్. బీసీలు ఎంట పడతారు, ఉమ్, మీకు తెలియదు. ఉమ్, పాతాలోకం దొక్కుతారు. ఉమ్, కానీ యా ఉమ్, పుట్టింది ఒకరు, సచ్చింది ఒకడు. ఉమ్, ఒకరోజు ఉమ్, పని చేయరు మీరు. ఉమ్, ఎట్లా రాదా చూస్తా, ఉమ్, బీసీలకు రాజ్యం ఎట్లా రాదా చూస్తా. ఉమ్, అది లెక్క ఏమిట్రా అలా జరాబు ఎంత. ఉమ్, ఒక్కసారి అధికారం వచ్చిందనుకో 500 ఏళ్ళ దాకా పీకడు. ఉమ్, ఇది ఇది చెప్తున్నా. ఉమ్, కాండ్రి ఎవడో ఒకడు కాండ్రి ముఖ్యమంత్రి. ఉమ్, అందరు ఒక్కసారి అవుతారా? ఉమ్, 119 మంది ముఖ్యమంత్రులు కాలేరు కదా. ఉమ్, ఒక జైలు అనుభవం ఉన్నది. ఉమ్, వాని తర్వాత వీడు ఇవాళ ఏమైంది, ఉమ్, మా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్కి ఏంచి అయినప్పుడు అందరు రెడ్డులు అందరూ కొట్లాడారు. పోరగానికి ఎట్లా ఇస్తారు, ఇట్లా ఇస్తారు. ఉమ్, లాస్ట్కి ఏమైంది, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఉమ్, ముఖ్యమంత్రి నాకంటే ఆఖరికి ముఖ్యమంత్రి అంటే రెడ్లందరూ పోయి పని చేసుకుంటారు ఒకటి. ఉమ్, ఏమంటో ఆ రెడ్ల గురించి మా కోమటిరెడ్డి అయితే ఏంది, రాజగోపాల్ రెడ్డి అయితే ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఏంది, జానారెడ్డి అయితే ఏంది, ఏ రెడ్డి అయితే ఏంది, పిల్లగానికి ముఖ్యమంత్రి అయితే కలిసి పని చేస్తుర్రా. ఉమ్, ఇది నేర్చుకొని బీసీలారా. ఉమ్, ఒవ్వానికి వ్యతిరేకం కాదు నేను. ఉమ్, వాళ్ళు ఎట్లా తిట్టుకుంటారు, ఉమ్. అవసరమైతే ఒక్కటైతురు. కిషన్ గారు మీరు చెప్పండి, డైవర్షన్ పాలిటిక్స్ మీద మీరేమంటారు? సో
డైవర్స్ పొలిటికల్ అంటే కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఆలోచన ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను కలుపుకొని వెళ్ళే పార్టీ. ఇలా మీరు చూడండి, సెంటర్ లో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు. ఇలా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డకి ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ కుల మతం అనే ఈ దేవాలయాల పేరుతో కాంగ్రెస్ రాజకీయం ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ నమ్ముంది ప్రజల్ని. ఒక మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి రాలే. ఆ స్థితికి దిగజారిపోలే కాంగ్రెస్. కాబట్టి కులాలు మతాలు అందరినీ కలుపుకొని పోయే మనసత్వమే కాంగ్రెస్. దాన్ని ఎన్నిటి కలుపుకుంటేనే అస్తం గుర్తు. అలాంటి అస్తం ఉన్న నేతలు ఉన్నారు, అందులో కుల సంఘాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. అన్ని కులాన్ని కలుపుకొని ఎవరికి ఏమి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ చిన్న గ్రామం నుంచి కష్టపడ్డవాన్ని కూడా గుర్తించే పార్టీ. మేమేదో బీజేపీ పొలిటికల్ లెక్క మేము చేయం. వాళ్ళ మతాలు ఆర్ఎస్ఎస్ ఉంటది, అన్ని విధంగా ఉంటది. మా దాంట్లో కూడా యూత్ కాంగ్రెస్ ఉంటది, కాంగ్రెస్ ఉంటది, రైతు కిసాన్ జీ ఉంటది, అన్ని ఉంటది. కానీ మాకు మతాలు ఉండవు దీంట్లో. మాకు ఎట్లా ఉంటది అంటే అందరు సమానమే అనుకుంటాం మేము. అందుకనే ఇప్పుడు పొలిటికల్ వీళ్ళు ఎట్లా వాడుకుంటారంటే, ఇప్పుడు అన్ని కులాలకి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆశలు చూపిస్తున్నారు, తప్పుడు తోవ పట్టిస్తున్నారు. మీకు ఇది వస్తది, మీ కులంకి అది వస్తది, ఇది చేస్తాం అది చేస్తాం. అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో రాదు. కాబట్టి ఒకటే, ప్రజలు కన్విన్స్ కాకుండా సరైన పార్టీకి సరైన నేతలకి ఓటేసి ప్రజా ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ 5 సంవత్సరాలు తెలుస్తుంది. కొంతమంది అంటారు బీజేపీ మళ్ళీ తెలంగాణలో ఫామ్ అవుతుందని. ఎట్లా అవుతుంది ఫామ్? ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు సెంటర్ లో 15 సంవత్సరాలు చేసింది. తన ప్రధానమంత్రి ఎక్కగానే ఓట్లు రద్దు చేసిండు. 0 అకౌంట్ అన్నాడు, 15 లక్షలు అన్నాడు పేదోడికి. మరి ఏం చేయలేకపోయింది కదా, అది డైవర్ట్ కదా. ప్రజలను డైవర్ట్ చేసిండా లేదా? అప్పుడే కదా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఇంకా ఎన్నాళ్ళు నమ్ముకుంటూ పోతారు? ఇది ఒక డైవర్ట్. రాముడిని పెట్టుకుని డైవర్ట్ అంటే, రామాయణి నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతీయులు. ఆయన మోడీ ఒకటే కదా పూజించేది, ఆయన ఒకటే పూజిస్తాడు. భారతదేశం మొత్తం పూజిస్తారు, మా కాంగ్రెస్ లీడర్లు కూడా పూజిస్తారు. రాముడు అనేటోడు అందరికీ అవసరమే, అందరికీ దేవుడే. ఒక బీజేపీ వాళ్ళకే కాదు కదా. వాళ్ళు ఎక్కడ పోయినా జై శ్రీరామ్ అంటారు. అదేం పద్ధతి? జై శ్రీరామ్ అనేటోడు కాంగ్రెస్ అడుకుంటాడు, బీజేపీ అడుకుంటాడు, బీఆర్ఎస్ అడుకుంటాడు. ఆల్మోస్ట్ ఇండియన్ పీపుల్ అందరికీ దేవుడే. నువ్వు కొత్తగా దాన్ని చేసేది ఏముంది? దాని మీద రాజకీయం అంటే మతాలు మార్చటం, అంటే ఆర్ఎస్ఎస్ రూపంలో పోవటం, ప్రజలని తప్పుడుతో పట్టించడం. ఇప్పుడు బీసీల కులం అని చెప్పేశారు. వాస్తవంగా బండి సంజయ్కి అధ్యక్షుడు ఇచ్చారు. ఇమ్మీడియట్లీ ఒక 1 year కూడా కాకముందు మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చారు. మరి పార్టీ కమిట్మెంట్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ? మాదైతే కట్టుబడి ఉందా లేదా? మా పార్టీని విమర్శించే హక్కు బీజేపీకి ఉందా? అసలు వాళ్ళకు ఉందా? నైతే హక్కు లేదు వాళ్ళకు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రెండు మతాల్లోకి ముంచుతున్నాయి ప్రజలని. అంటే డైవర్ట్ అన్ని పార్టీలు. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు 6 పథకాలు ఇన్ని చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోయింది, గెలిచిందని చెప్పేసి. సో 100% చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కేంద్రం నుంచి తెలంగాణకి నిధులు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉంటేనే గ్రామంలో సర్పంచ్లకి వీళ్ళ వాళ్ళకి అయితేనే మాకు పై నుంచి నిధులు వస్తాయి. దేశంలో వర్షాలు పడి మద్దం కొట్టుకుపోతేనే నరేంద్ర మోడీ రూపాయి పంపేలే తెలంగాణకి. ఇంకా మాకు మత పిచ్చిలు ఎక్కడి నుంచి వస్తుంది? మతం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. బీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నకి పిసిసి ఇచ్చింది, అక్కడేమో మల్లికార్జున్ ఖర్గేకి ఇచ్చింది ఒక ఎస్సీ క్యాండిడేట్. ఎంత గొప్పతనం అంటే, అసలు ఆ చరిత్రలో మర్చిపోని సంఘటనలు కాంగ్రెస్ పార్టీ చేసే వర్క్. చిన్న స్థాయి నుంచి పెద్ద లీడర్ చేయటం, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి చేయించడం, జిల్లా నుంచి పిసిసి లెవెల్లో తీసుకోవటం, చిన్న వయసులో మినిస్టర్ ముఖ్యమంత్రి అవటం. అంటే దాని వెనుక కష్టాలు ఫలితాలు ఉన్నాయి. బీసీ సోదరులు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఐక్యత ఉంటే మీరు కూడా కావచ్చు. జనాభా ఎక్కువ ఉంది, ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏకదాటిగా ఉంటే ఎందుకు ఈ సమస్య వస్తుంది? రాదు కదా. కాబట్టి కలిసి మిలిసి మీరు కట్టుగా ఉంటే 60% జనాభా బీసీ వారే. మరి 40% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, మీకేమైంది? మీరు కరెక్ట్ గా లేరు. దేనికి పడితే దానికి డైవర్ట్ అవుతున్నా, డైవర్ట్ అయ్యేది మీరు ఏకదాటిగా ఉంటే. ఇలా పంజాల జయంత్ గౌడ్ గారు చెప్పొచ్చు, బీసీలు ఏకతమై చేయాలి, 60% ఓట్లు ఉండవని చెప్పేసి. అయినప్పుడు రైట్ ఫైన్. కానీ అందరు అతని లెక్కనే నడవాలని ఏముందని ఆలోచన. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఆశ చూపిస్తారు. ఇప్పుడు బీజేపీలో కానీ
నేను నీకు గ్రామ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అనుకో. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చెప్పండి, కులగణన ఎప్పుడు చేస్తున్నారా? అది తప్పకుండా అధిష్టానం ఉమ్. ఇష్టం. అది మనం చాలా చిన్న గ్రామంలో మనం అక్కడ ఆ, దాకా మాట మనకి ఇచ్చారు కదా చేస్తామని చెప్పి. మాట ఇచ్చారు. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ కూర్చోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, బీసీ చేయాలని ఒక నడుస్తుంది కదా క్యాబినెట్. ఆ క్యాబినెట్ ఏం డిసైడ్ చేసేది అనేది మనకు తెలియదు కదా. క్యాబినెట్ డిసైడ్ చేయకముందు మనం ఎట్లా చేస్తాం? మనం కార్యకర్తగా ఒక పార్టీ నాయకుడిగా మనం చేయలేము కదా. పైన సీఎంలు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు, పిసిసి. వీళ్ళంతా కూర్చొని ఏకదాటిగా ఏదో చేస్తారు. ఇచ్చిన మాట అయితే కాంగ్రెస్ పార్టీ తప్పేది కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లెక్క తప్పించుకొని తిరిగేటోళ్ళం అయితే కాదు. తప్పకుండా దాన్ని సక్సెస్ చేసే బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. దానికి బాధ్యత వహిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న తప్పకుండా ఇడిచిపెట్టాడు. ఎందుకంటే పిసిసి ఉన్నాడు కదా, చీఫ్ కదా. పిసిసి అన్నప్పుడు తప్పకుండా సీఎం కన్నా ఎక్కువ బాధ్యత గల క్యాండిడేటే కదా. కాబట్టి ఆయన పైన ఈ 60% ఓట్ల ఇష్యూలో కూడా అందరూ చర్చిస్తారు. సోనియా గాంధీతో కానీ, రాహుల్ గాంధీతో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు మినిస్టర్ క్యాబినెట్ అందరూ కూర్చున్న తర్వాత తప్పకుండా డిక్లేర్ చేస్తారు. 6 గ్యారెంటీ ఇచ్చారు. 62 అయిపోయింది, అమలు చేశారు. నేను ఇంకోటి మా గవర్నమెంట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రైతుకి కావాల్సింది ఏంటి? ఎరువులు కావాలి, రైతులకు సబ్సిడీ విత్తనాలు కావాలి. అది చేయాలి ఫస్ట్ రైతులకు. అంటే అకౌంట్లో డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కాదు. వాళ్ళకు రైతు బంధు గీత బంధు కాకుండా వాళ్ళకు వేడాదికి ఎంత ఖర్చు వస్తుందో రైతులకు ఈ ఎరువుల మీద, అది ఒక గింజలు కూడా వాళ్ళకు సబ్సిడీగా ఫ్రీగా ఇస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఇప్పుడు వారు చెప్పారు కదా కులగణన చేస్తాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వారు అంటున్నారు. మరి మీరేమంటారు బీసీ బిడ్డగా? చేసేంత వరకు సమైక్య ఉద్యమాలు ఎక్కడికక్కడ చేస్తూనే ఉండాలి. మేము ఇప్పుడు 30 తారీఖు మా రాష్ట్ర అధ్యక్షుడు గజేందర్ యాదవ్ నిర్మల్ల పెడుతున్నాడు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలా నిర్మల్. అక్కడ మేము పోతాం. ఈ లోపల తమిళనాడులో కూడా నిరాదీక్ష పెడతాం, కేరళలో పెడతాం. బ్రదర్ కూడా ఛత్తీస్గఢ్ అంటుండు, ఒరిస్సా అంటుండు. మా పని మేము చేస్తూనే ఉంటాం, కూర్చునే ముచ్చట్లేదు. ప్రతి ఒక్కరు జనంలో పోయి ఈ రిజర్వేషన్ అంటే ఏంది, ఈ ఎస్సీ అంటే ఏంది, ఈ బీసీ అంటే ఏంది. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ కాడ చేసేది మామూలు పల్లెల్లో చేస్తే పెళ్లి కాడ సాగు కాడ చెప్పుడ్రాలు. హైదరాబాద్ లో ఇంటి పక్కోడు తిరుగుడు పట్టించుకోడు, తప్పది. మామూలు పల్లెల్లో పొలం పనుల్లో పోయేటోళ్ళు చెప్పుకోవాలి. పలానా వాళ్ళు వచ్చిండ్రు, ఈ రిజర్వేషన్ అట, దీంట్లో అధికారం వస్తుందట, ఇది ఎమ్మెల్యేనట, ఇది ఎంపీనట అనేది అక్కడే పెట్టుకుంటూ వచ్చినాం. మేము పివి నరసరావు ఇంట్లో పెట్టినాం, బొల్లెపల్లిలో రావి నారాయణ ఊర్లో పెట్టినాం, ఇక్కడ ఆరుట్లలో పెట్టినాం. పల్లెలో స్టార్ట్ చేస్తున్నాం కానీ ఇందిరా పార్క్ లో చేస్తాం, ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తామంటే కాదు. పల్లెల్లో చేయాలి. ఆ ఓటర్స్ తెలియడానికి మేము కార్యక్రమం చేసుకున్నాం. పల్లెటూరుకు పోయి నిరాదీక్షలు చేస్తాం. అక్కడ చెప్తాం 2 గంటలు 3 గంటలు. ఈ ధర్నాలు రస్తా రోకలు చేస్తే కేసులు అవుతాయి, జైళ్ళ పాలవుతారు. అది మంచిది కాదు, నచ్చదు. ఇది ఓవర్ నైట్ అయ్యేది కాదు. ఇది పొగ పెట్టాలి, పిడికల పొగ పెట్టాలి. కానీ ఒరిగడ్డి మంట పెట్టి వంటలు చేస్తామంటే అయితే ఓ బీసీ సోదరులారా ఇట్లా వచ్చి అట్లా పోతే అయ్యేది కాదు. నేను 20 ఏళ్ళు కేటాయించినది రిజర్వేషన్ గురించి. ఇంకెట్లా కాదో చూస్తా. వాళ్ళు చేయకపోతే ఎన్నికలలో అప్పుడు చెప్తా. ఓట్ల ద్వారా కావాలి. వాళ్ళు చేయకపోతే ఓట్లు వేసేటోళ్ళు 100 కోట్ల మంది మనకుండగా వాళ్ళేది చేసేది. కానీ 100 కోట్ల మంది ఎక్కియాలి ఇంజెక్షన్. 20 ఏళ్ళు పడుతుంది. ఊరికనే స్వతంత్రం వచ్చిందా? స్వాతంత్రం కంటే పెద్ద పోరాటం ఇది. మహాత్మా బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ బలవంతులు అయిపోయారు ఇప్పుడు ఇండియా. పాలిటిక్స్ వస్తే ఏం చేస్తారు? అందుకోసమే జనంలో పోవాలి. ఓటేసేటోళ్ళు జనం. జనకు చెప్పినాక ఎందుకు డైవర్షన్ చేస్తా? చెప్పకపోతేనే చెప్పుడు మాట్లాడరు. మనం చెప్పినాక మన ఊళ్ళ పూట పోరా పో, మొన్న జయంత్ గౌడ్ వచ్చి నిరాదీక్ష చేసిండు, ఇది రిజర్వేషన్ మన ఓట్ల ద్వారా వస్తుందట, లేనిపోని పంచాలు పెట్టిస్తారు, మన నాగం చేస్తారు. ఈ ఓకుర్రా అని చెప్పి మనం ఓటర్ చెప్పొచ్చినాక ఇంకేం చేస్తారు డైవర్షన్? ఎట్లా డైవర్షన్ చేస్తారంటే మనం ఇళ్ళలో వండుకొని ఆడేం చేస్తాడంటే ఒక పాములోడు ఏం చేస్తాడు, ఒక ఊర్లో పోయి మంచి సెంటర్ చివరస్తూ ఉంటుంది, ఒక నాగంబావుని పెట్టుకుంటాడు, ఒక జరిపోతుని పెట్టుకుంటాడు, ఒక ముంగీస పెడతాడు. ఏ అయ్యా రండి ముంగీస పాము పంచాది పెడతా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అట్లా చేస్తా అని ఇక వాడు వాయిస్తుంటాడు. అంతకంటే ముందే ఈయనకు 2 రూపాయలు ఇస్తాడు, అనుకో 2 రూపాయలు ఇస్తారా, ఫస్ట్ మీరు వేయర్రా, మిమ్మల్ని చూసి ఆలేస్తారా అని ముంగీస పాము కొట్లాడిగా పెడతా అని. అట్లా ఈ ఓసీలు ఏం చేస్తారంటే ఏదో పాముకు ముంగీస కొట్లాడాడు పెట్టాడు కాదు,
దాని పేరు మీద కట్టుకుంటారు, జోలి పడతారు, తేర్రాయ పైసలు. అందుకే ముంగీస కొట్లాడి పెడతారో బీసీలకు అటువంటి కాన్సెప్ట్ పెడితే డైవర్స్ అవుతారు. అందుకే డైవర్షన్ కావద్దంటే పల్లెల్లో పోయి చెప్పాలి, అంతకంటే ముందు పోయి చెప్పాలి. వాళ్ళు ఒకరు చూస్తుండొచ్చు కానీ ఓటు ఎందుకు వేస్తారు? మనం లేడూరు, మన సంగతి ఏంది? ఓటు అనేది పోలింగ్ బూత్ కాడ 50 మంది మనోడు ఉండాలి, మన పార్టీ ఓడు. ఓటు వేస్తారు. నువ్వు అన్ని చెప్పి ఓటు పోలింగ్ బూత్ కాడ ఓటు కదిలేడు అనుకో, అని అమ్మ జయంత్ గౌడ్ మస్తు చెప్పిర్రా ఈడ 50 మంది లేరు, 10 మంది లేరు, ఆ నవ సంఘర్షణ లేదంటే ఆడు పోయినాక బీజేపీ జెండాలు ఉంటాయి, కాంగ్రెస్ జెండాలు ఉంటాయి. అరే అంతా మా వాళ్ళే పోయి ఎక్కడ పోయింది జయంత్ గౌడు? అంతా మా వాళ్ళే పోలీస్ స్టేషన్ కాడ మంచికి చెడ్డకు అక్కర చెడ్డలో ఉన్నారు. ఆడ అక్కడ పోతుంది రాజకీయము, ఆడ ఉండాలి బూత్ కాడా. మీరేమంటారు కిషన్ గారు? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేస్తామని మేము మాట ఇచ్చాం, కాదనట్లే. కానీ మేము స్టేట్ లో ఉన్నాం, మేము అక్కడ లేవు కదా కేంద్రంలో. స్టేట్ లెవెల్లో న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారా బీసీలకు. ఎక్కడ జరిగింది? మొత్తం వాళ్ళే ఉన్నారు కదా శాసనసభలో. రాష్ట్రానికి వాళ్ళే ఉన్నారు, శాసనసభలో 43 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మొన్ననే కదా బీసీకి ఉన్నది 19 సీట్లు, 19 ఎమ్మెల్యేలు. ఒక్క నిమిషం, స్టేట్ కాదు కదా నేను చేసేది, ఇది ఇండియన్ గవర్నమెంట్ చేయాలి. అది అక్కడ ఇండియన్ గవర్నమెంట్ దానికి ఇప్పుడు బీసీ కులవేరంగా వాళ్ళకు ఇది చేయాలంటే రాష్ట్రంగా ఒక్క రాష్ట్రంలో చేసేది కాదు కదా. 24 రాష్ట్రాల్లో బీసీలే ఉన్నారు కదా. కాబట్టి తిరిగి మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే వాళ్ళు కోరుకున్న కోరిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. 100% ఇచ్చిన మాటలు తప్పదు కాంగ్రెస్. ఇప్పుడు మేము ఎక్కువ రాష్ట్రంలోనే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగింది, పిసిసి అధ్యక్షుడు ఇచ్చినాం, అయినా అంతే గ్రేట్ అది. అంటే 24 రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, 60% ఓట్లు ఉన్నాయి బీసీలై. సరే, పాలిటిక్స్ పక్కకు పెట్టండి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి అగ్రకులాల నుంచి అణచివేయబడ్డారు కదా, దానిపై మీరేమంటారు? ఇప్పుడు అగ్రకులాల నుంచి విముక్తి పేదవారికి చెందాలంటే సెంటర్ లో మళ్ళీ కాంగ్రెస్ రావాలి, తప్పకుండా రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 60-70 సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశానికి, రాష్ట్రాలకి. చేసినప్పుడు అంతో ఎంతో మేలు జరిగినాయి. కానీ 15 ఏళ్ల నుంచి బీసీలకు గతం నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది కదా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. బీసీ ఏ రోజు పోరాటం చేయలేదు, బీసీలో ఒక సీఎం కూడా లేరు, సీఎం కాలేకపోయారంటే పోరాటం చేయలేకపోయారు. అంజయ్ గారా ఎవరు వాయిస్ ని అందించలేకపోయారు, అధిష్టానం దగ్గర వెళ్ళలేకపోయింది. ఇప్పుడు జయంత్ గౌడ్ అన్న ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అప్పటి నుంచి కొట్లాడడం స్టార్ట్ చేశారు. దాని సపోర్టింగ్ కి రావట్లేదు కదా. ఇప్పుడు అన్యాయం జరిగింది వాస్తవమే కదా, అన్యాయం జరిగింది వాస్తవమే, కనబడుతుంది, కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. రాజకీయంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో కూడా అన్ని కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి అన్ని కులాలు ఏకమై ఉద్యమిస్తే రేపు బీసీ 60% ఓట్లు ఉన్నాడు కావచ్చు ముఖ్యమంత్రి, నేను కావద్దనట్లే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ గా ఓకే, కానీ వాళ్ళ హక్కుల కోసం కూడా వాళ్ళు పోరాటం చేయాలి. అట్లాగే బీసీ వాళ్ళు కూడా వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు పోరాటం చేయాలి, రాజ్యం తెచ్చుకోవాలి. వీళ్ళిద్దరూ పట్ల అందరూ ఒకటిగా గట్టిగా ఉంటే రాజ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వెనుకబడ్డ కులాలే. ఇప్పుడు దీంట్లోకి ఒక్కడు ముఖ్యమంత్రి కాలే ఇప్పుడు దాకా, భారతదేశంలో స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం. బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎస్టీ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది. న్యాయం జరిగినట్టేగా, అన్ని కులాలకు న్యాయం జరిగినట్టే కదా, జనాభాకు తగ్గట్టు న్యాయం జరిగినట్టే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటది. అంటే ఈ ఒక్క స్టేట్ లోనే కాదు, తెలంగాణ స్టేట్ కాదు, 24 స్టేట్ లో ఇదే విధంగా ఉద్యమాలు చేసుకుంటూ మనం డిమాండ్లు చేసుకుంటూ నెక్స్ట్ సెంటర్ లో ఒక కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్ ఇమ్మని అడుగుదాం, కొట్లాడదాం, లేకపోతే తిరుగుబాటు చేద్దాం, లేకపోతే మన స్వతంత్రంగా మనీలో పడదాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మనమే ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతాం, మన రాజ్యాన్ని మనమే చేసుకోవచ్చు కదా. పార్టీ ఎంత ఇంపార్టెంట్ ఏముంటది, అట్లా కూడా వెళ్ళొచ్చు కదా అంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతూ ఇట్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చారు, తప్పకుండా నిలబెట్టుకునే దమ్ అయితే కాంగ్రెస్ దగ్గర ఉంది. ఆ మాటకైతే నేను కట్టుబడి ఉంటాం. అన్నా మీరు చెప్పండి. ఈ విషయం ఇప్పుడు బీసీలంతా కూడా ఒకటే కొట్లాడుతున్నారు కదా, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి పబ్లిక్ అంతా కూడా
డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తే అవకాశం ఉందంటారా? చేసే ముచ్చట్లేదు, ప్రయత్నం చేసినా అసెంబ్లీ ఎన్నికలు అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి బీసీలందరూ ఇప్పుడు 150 సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలలో. ఎవరి సంఘం వాళ్ళు పెట్టి ప్రజలకు పోయి చెప్పాలి, డైవర్ట్ కావద్దు, మన ఓటు మన వాళ్ళకి వేసుకోవాలి, మన వాళ్ళు ఎక్కడెక్కడ చూసుకోవాలి, అందరు అనుకుని క్యాండిడేట్ పెట్టాలి. పిఎంఐ పరిస్థితి ఏముంటుందంటే ఓల్డ్ సిటీలో మనమేమో హిందువులేమో 4 ఎమ్మెల్యేలకు ఓటు నామినేషన్ ఇస్తాం, వాడు ఒక్కడే ఉంటాడు ఎంఐఎంఏ, వానికి 60% ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి వేసుకుంటారు, మనం 4 చీరిపోతాయి. అట్లా కాకుండా ఏ కాన్స్టిట్యున్సీలో ఎవడున్నాడు ఎమ్మెల్యే, బీసీలలో ఎవడు తిరుగుతుండు, గ్రామాలలో ఎవడు తిరుగుతుండు, టికెట్లు అడుగులు ఇచ్చేది కాదు. దానికి కమిటీ వేసుకోవాలి, 9 మంది కమిటీ వేసుకోవాలి. బీబీసీ 100 మంది లీడర్లలో 9 మంది కమిటీ వేసుకొని ఎవరికి గెలిచే సత్తా ఉంది. అట్లా ఆడు అవతలోడు ఒక్కడు నిలబడితే మనం 4 నిలబడడం అనుకో ఏమవుతుంది, ఓల్డ్ సిటీ పరిస్థితి అవుతుంది. అందుకే ఇవన్నీ మీరు మీ ప్లాట్ఫారం కింద అందరు వస్తున్నా కొద్దిగా ఫిల్టర్ చేయాలి. అప్పుడు మనకు ఐడియా వస్తుంది, ఎవరు పనిచేస్తున్నారు, ఏం కథ, ఎవరు కులం ఎంత, ఏంట్లో ఏ నాయకుడు మంచిగా పనిచేస్తుండు, ఎవరు అవగాహనతో మాట్లాడుతుండు. అట్లా మనం చేసుకుంటా 3 ఏళ్ళ ముచ్చట చైతన్యం తీసుకురా. అప్పుడు తాడు గడిపోసలు అని కలిపితే తాడైతుంది. ఈ తాడైతే మొత్తెక్కిన మదగడం ఏంది, అగ్రవర్ణాలు, దాన్ని కట్టేస్తాం. ఒక ఏనుగు, అది ఏనుగు కట్టాయంటే మనం గడిపోసలం ఉఫ్ అంటే లేచిపోతాం గాలిస్తే. అందుకే అందరం ఒకటే ఇట్లా తాడు వినాలి, తెచ్చి దానికి ఇలా కట్టాలి, ఎన్నికల కట్టారు దాన్ని. మనం అందరం ఒక కట్టు మీద ఉండాలని. అట్లా కట్టు మీద ఉంటే వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ, వాళ్ళు 3% మనం 60%. ఆ వేరియేషన్ తీసుకురావాలి. తీసుకొస్తే మన వాళ్ళు ఓట్టేస్తారు. ఇక యుగాంలో ఒక ఆయన ఇస్తాడు, యాదవ్ ఒక ఆయన ఎమ్మెల్యే ఇస్తాడు, మున్నూరు కాపు ఆయన ఇస్తాడు, వాళ్ళు అవుతాడు మీరంతా వేస్ట్ కాలరా బీసీలు అని ఓటే. కట్టు ఈడ కట్టును. ఇక ఇది నువ్వు దుకాణం పెట్టినావు కదా, ఈడ తీసుకురా ఒక్కొక్కరిని యునైట్ చేయడా. ఓకే, ఇది అంటే విన్నారు కదా, ఇవాళ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ మీద మనం ఇలా మాట్లాడుకుందాము. బీసీ ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో బీసీలంతా కూడా ఒక త్రాటిపైకి వచ్చి ఐక్యంగా ఉండి కొట్లాడితే ఖచ్చితంగా బీసీ రాజ్యం అనేది వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అధిక జనాభా కూడా బీసీ ఉందని మనకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా బీసీలంతా కూడా ఒకటిగా ఉండి కొట్లాడి రాజ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి జయంత్ గౌడ్ గారు అంటున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.